నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రియాంకారం. నవంబర్ 14-15 తారీఖుల్లో ఏపీలో ఇన్వెస్టర్స్ సమ్మిట్ అనేది జరగబోతుంది. ఇక్కడికి 200 కంపెనీల సీఈఓలు రాబోతున్నారు. అంటే దేశ విదేశాల నుండి వస్తున్నారు. ఎంఓయూలు జరగబోతున్నాయి. ఇదంతా రాష్ట్రానికి శుభ పరిణామం. మరి ఈ నేపథ్యంలో వైఎస్ఆర్‌సీపీ పార్టీ వాళ్ళు ఒక ప్లాన్ చేశారు. అంటే మనం గత కొద్ది రోజులు వెనక్కెళ్తే విద్యార్థి సంఘాల నాయకులతో భేటీ నిర్వహించారు జగన్మోహన్ రెడ్డి గారు. రేపు గవర్నమెంట్ కాలేజెస్ ప్రైవేటీకరణ విషయంలో ధర్నా చేయబోతున్నారు వాళ్ళు. ఎలా చూడాలి అనేది తెలుసుకుందాం. మనతో మాట్లాడడానికి ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ డివి శ్రీనివాస్ గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే అమ్మా. సార్, మన అంటే ఏపీ రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా, బయట కంపెనీ వాళ్ళు ఇక్కడికి వచ్చి ఇన్వెస్ట్ చేయాలన్నా సరే, ముందు చూసుకునేది ల్యాండ్, పవర్ వీటితో పాటు శాంతి భద్రతలు ఎలా ఉన్నాయి రాష్ట్రంలో అనేది. మరి నవంబర్ 14-15లో అంత గొప్ప సభ జరగబోతుంది. అంత పెద్ద సమ్మిట్ జరగబోతున్న నేపథ్యంలో రేపు విద్యార్థి సంఘాలు కళాశాల విషయంలో అంటే హాస్పిటల్స్ కి సంబంధించి వైద్య కళాశాలలు ప్రైవేటీకరణ విషయంలో ధర్నా చేయాలని చెప్పేసి అనుకుంటారు. మరి ఈ విధంగా అల్లర్లు సృష్టిస్తే రాష్ట్రం మీద ఉన్న నమ్మకం దెబ్బతినే అవకాశం ఉంది అంటారా? అంటే ఇంటికో పారిశ్రామికవేత్త తయారు కావాలని చంద్రబాబు అంటున్నాడు. అవును. ఇంటికో క్రిమినల్ తయారవ్వాలని జగన్మోహన్ రెడ్డి అంటున్నాడు. ఉమ్, అంటే ఇంటికో పారిశ్రామికవేత్త ఉమ్, వర్సెస్ ఇంటికో క్రిమినల్. ఉమ్, అంటే ఇది నేరగాళ్ల ఫ్యాక్టరీ. ఉమ్. అది అదేంటి అది పెట్టుబడుల ఫ్యాక్టరీ. ఫ్యాక్టరీ. ఒకటి మంచి ఉంది, చెడు ఉందమ్మా. అదే ఆంధ్రప్రదేశ్ లో ఉన్న అందం. ఉమ్, ఇప్పుడు ఎందుకు ఆంధ్రప్రదేశ్ ఇంత అందంగా కనపడుతుంది మీకు అని అడుగుతావు. అవును. కారణం ఇదే. అక్కడ హీరో ఉన్నాడు, విలన్ ఉన్నాడు. ఉమ్, అక్కడ మంచి ఉంది, చెడు ఉంది అంటుంది. అదే అనమాట. ఇప్పుడు ఒకటి విశాఖలో 14-15 తేదీల్లో పెద్ద ఎత్తున సమ్మిట్ ఏర్పాటు. దగ్గర దగ్గర 10 లక్షల కోట్ల పెట్టుబడి. నీకు ఒక 3 లక్షల కోట్ల పెట్టుబడులకి మరి పనులకి శంకుస్థాపనలు, భూమి పూజ. అంటే 1,00,000 కోట్లతో ఐటీ కంపెనీలకి రేపే శంకుస్థాపన చేస్తున్నారు, భూమి పూజ చేస్తున్నారు. అంటే మీరు ఇందాక చెప్పారు ఏది దగ్గర దగ్గర మరి 103 దేశాలకు చెందినటువంటి ఒక 140 మంది విదేశీ మంత్రులు, ఒక 13 మంది కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రి, రాష్ట్ర మంత్రులు, వీళ్ళందరూ మరి వస్తున్నారు. 2,500 మంది ప్రతినిధులు పాల్గొంటారు. విశాఖ రేపటి సదస్సులో 410 ఒప్పందాలు చేసుకోవాలని, దగ్గర దగ్గర 37 సెషన్స్ నడపాలని వాళ్ళతో, ఇది పారిశ్రామికవేత్తలతో వివిధ అంశాలపై చర్చ, ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడుల అవకాశాలు. ఇప్పుడు ప్రతి 50 కిలోమీటర్కి ఒక పోర్టు కట్టాలని ఈ ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలు. ఇప్పటికే ఒక 10 పోర్టులు అక్కడ సిద్ధంగా ఉంటున్నాయి. ఇప్పుడు 6 పోర్టులు ఆల్రెడీ అయిపోయాయి, 4 పోర్టులు రెడీ అవుతున్నాయి. అంటే పోర్టు బేస్డ్ ఎకానమీగా ఆంధ్రప్రదేశ్ను మార్చాలని చంద్రబాబు ఒక కంకణం కట్టుకుని ఆయన పనులు ఆయనలో ఉన్నాయి. క్రిమినల్ బేస్డ్ ఎకానమీగా ఈ రాష్ట్రం ఉండాలి. 50 కిలోమీటర్లకు పోర్ట్ ఆయన కడితే మరి నేను కిలోమీటర్కి ఒక డెన్ కట్టాలి. ఎవరు? జగన్మోహన్. ఇప్పుడు మొన్న చూసావు కదా డెన్లే డెన్లు. ఏది హైదరాబాద్ లో 7 డెన్లు బయటపడ్డాయి. నోట్ల కట్టలే కట్టలు. ఎవరి పనిలో వాళ్ళు ఉన్నారు. ఏది నేరస్తుల తయారీలో జగన్మోహన్ రెడ్డి ఉంటే, పారిశ్రామికవేత్తల తయారీలో చంద్రబాబు ఉన్నాడు. అంటే ఒకటి ఇక్కడ ప్రజలు అర్థం చేసుకోవాలి, ఇక్కడ జనం ఏమనుకుంటున్నారనేది ముఖ్యం. మనకి వాళ్ళ జనం ఇవాళ ఏంటి, ఆంధ్రప్రదేశ్లో నిరుద్యోగిత 30%. అది కూడా గ్రాడ్యుయేట్స్. అంటే పట్టభద్రులలో నిరుద్యోగిత 30% జగన్మోహన్ రెడ్డి హయాం. అదే ఏది యువత తిరగబడింది. మొన్న జగన్ పై తిరుగుబాటు యువత అన్నమాట, యువతరం. వాళ్ళే లోకేష్ వెంట నడిచారు. ఏది యువగళ పాదయాత్ర అంటూ. ఇవాళ 164 సీట్లు వీళ్ళకి వచ్చినాయి అంటే కేవలం యువత వల్ల. అందుకే తెలుగుదేశం మేనిఫెస్టో, జనసేన తెలుగుదేశం మేనిఫెస్టోలో కూడా 20 లక్షల ఉద్యోగాలు అనుకున్నది. అంది
కానీ నీకు అద్భుతం ఏది 2 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు ఇవాళ మరి వాళ్ళు ప్రతిపాదనలు ఒప్పందాలు చేస్తున్నారు. మీరు అన్నారు ఇందాక ఇదొక శుభ పరిణామం. అవును సార్. శుభం ఉంది, అశుభం కూడా ఉంది. ఎవరు శుభం పలకరా మంకెన్నా అంటే జగన్మోహన్ రెడ్డి ఏమంటాడు? అశుభం పలుకుతానంటారా? పెళ్లి కూతురు డాష్ డాష్ అంటాడు. ఇప్పుడు ఒకటి, జగన్మోహన్ రెడ్డి మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా రేపు ర్యాలీలు ఏంటమ్మా? అర్థం కాదు. అదే. అప్పుడు అంతే, ఏది విశాఖలో సమ్మిట్, బిల్ గేట్స్ వస్తున్నాడు, అగ్రిటెక్ సమ్మిట్, అది మొత్తం విదేశాల నుంచి వస్తున్నారని 2017లో కూడా ఇలాగే సమ్మిట్ పెడితే అప్పుడు జగన్ ఏం చేశాడు? బీచ్ లో జల్లికట్టు తరహా ర్యాలీ పెడతా అన్నాడు. విశాఖ బీచ్ లో జల్లికట్టు తరహా ర్యాలీ. అప్పుడు ఎవరి? అప్పుడు ప్రత్యేక హోదా. అవును. మరి పాపం జనం నమ్మారు. నమ్మి మా జగన్ అరెస్ట్ చేపిస్తారా, మా జగన్ ప్రత్యేక హోదా తెస్తాడు అని చెప్పి అతను ముఖ్యమంత్రి చేశారు. అవును. 151 సీట్లు ఇచ్చారమ్మా. అవును సార్. ఇచ్చాడా ప్రత్యేక హోదా? వాళ్ళు దయతలిస్తే ఇస్తారు అన్నారు. అంటే 33 మంది ఎంపీలను ఇస్తే జగన్మోహన్ రెడ్డి తన కేసుల కోసం, తన తమ్ముడి కేసుల కోసం 33 మంది ఎంపీలని అమ్మేసుకున్నాడు. అంటే అక్కడే అర్థమైపోవటంలో కేసుల కోసం అతని రాజకీయం. ఎవరిది? జగన్మోహన్ రెడ్డి. అటు సిబిఐ కేసులు, అటు ఈడీ కేసులు. అతను క్రైమ్, అతను నేరస్తుడు. మొత్తం రాష్ట్రాన్ని నేరస్తుల మయం చేయాలని కంకణం కట్టుకున్నాడు. డ్రగ్స్ మాఫియా, గంజాయి మాఫియా, ల్యాండ్ మాఫియా, శాండ్ మాఫియా, మైన్ మాఫియా, వైన్ మాఫియా. అరే చివరికి ఎడ్యుకేషన్ కూడా మాఫియా చేశాడంట, మెడికల్ మాఫియా చేశాడంట. ఇది మనం చెప్పింది కాదు, మోడీ చెప్పాడు, అమిత్ షా చెప్పాడు, రాజ్నాథ్ సింగ్ చెప్పాడు. ఏది? మాఫియా రాజుగా ఆంధ్రప్రదేశ్ ని జగన్ మార్చాడు అని తిట్టింది ఎవరు? కేంద్రంలో. ఇవాళ మాఫియా నమ్ముకున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు మాఫియా అంతు తెలుస్తుంది మరి ఎన్డీఏ ప్రభుత్వం. అంటే ఒకటి ఇక్కడ తీసుకోవాల్సింది, మెడికల్ కాలేజీలు నిజంగా ప్రైవేటీకరణ జరుగుతోందా? అదేంటది? పీపీపీ మోడల్. పీపీపీ మోడల్ ని ప్రైవేటీకరణ అని నమ్మించాలని చూస్తున్నాడు, ప్రజలను రెచ్చగొట్టాలని చూస్తున్నాడు, అశాంతి సృష్టించాలనే ఈ ర్యాలీ. ఇప్పుడు మీరన్నారు లా అండ్ ఆర్డర్ ఉంటేనే పెట్టుబడులు వస్తాయి. రాకూడదు, పెట్టుబడులు రాకూడదు కదా. పెట్టుబడులు వస్తే జగన్మోహన్ రెడ్డి గిల్ల 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 కొట్టుకుంటాడు. అందుకే తప్పుడు మెయిల్స్ పంపటం, సింగపూర్కి మెయిల్స్ పంపటం, లేకపోతే జర్మనీకి మెయిల్స్ పంపటం. అంటే ఒకటి, ఒక యుద్ధం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో, మంచికి చెడుకి మధ్య జరుగుతున్న యుద్ధం. ఈ యుద్ధం మరి జనం నలిగిపోతారు. ఏది? వాళ్ళ జనం, జగన్మోహన్ రెడ్డి జనాన్ని నలిపేస్తున్నాడు. అధికారంలో ఉన్నప్పుడు నలిగిపోయారు, ఇప్పుడు ప్రతిపక్షంలోకి వచ్చినా కూడా నలిగిపోతున్నారంటే జగన్ విముక్త ఆంధ్రప్రదేశ్. అదే కదా ఇప్పుడు పవన్ కళ్యాణ్ అదేగా చెప్పాడు. ఏమని? వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ అన్నాడు. వాళ్ళ వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ కాదు కావాల్సింది, చేయాల్సింది వాళ్ళ జగన్ విముక్త ఆంధ్రప్రదేశ్ ఏర్పడితేనే ఇవన్నీ అడ్డుకట్ట పడేదన్నమాట. అతను మాత్రం వదల బొమ్మాలి. ఏపీ రాష్ట్రాన్నా సార్, లేదా ఏపీ ప్రజలన్నా సార్? వదల ఏపీ వదల అంటాడు. ఏదైనా వదిలిస్తానని చెప్పి మరి అధికారంలోకి వచ్చారు చంద్రబాబు. చూడాలి జగన్ ఎంత మేరకు వదిలిస్తాడో చూడాలి. రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే.